15-59 వయసున్న వారి సంఖ్య 66.4% పెరిగింది. 60 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళ సంఖ్య 9.7% ఉంది. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే 100 మంది జనాభాలో 89 మంది పిల్లలు మొదటి రెండో సంతానంగా జన్మించిన పిల్లలే. ఇవన్నిటికి కూడా కారణం పిల్లలను చూసుకునే వాళ్ళు లేరనుకోవడం. నేను కడపలో చూశాను, కడప బెటర్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేటు కడపలో 1.99% ఉంటే విశాఖ బాగా డెవలప్ అయిందనుకుంటే 1.32కు పడిపోయింది. రేపు రాబోయే రోజుల్లో విశాఖలో ఉద్యోగాలు మైగ్రేషన్ కడప నుంచి రావాలి, లేకపోతే ఈ సమస్య వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే మన 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10వ స్థానంలో ఉంది, విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉన్నాం. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మీరు చూస్తే చాలా డిఫరెన్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ మనం చూసినప్పుడు ఈరోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈరోజు చరిత్ర తిరగా రాసే రోజు. అదే పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్థిక ప్రగతి నాకు ఏమాత్రం అనుమానం లేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం. ఇంకో పక్క డాక్రా ఉమెన్ని ఎక్కడికక్కడ ఎంఎస్ఎంఈలు పెట్టి పారిశ్రామికవేత్తలు కూడా చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క P4 తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పెట్టి ఎక్కడికక్కడ వినూత్నమైన విధానంతో ప్రతి ఒక్క ఫ్యామిలీని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయమంటున్నాం. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, P3 ఉంది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. దీనివల్ల ఒక రోడ్డు వేసాం, ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టాం. కొంతమంది ఈ పనులు చేసి దానికి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసి అప్పులు కట్టిన తర్వాత కూడా కోటీశ్వరులు అయ్యారు. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి, బిలియనర్స్ పెరిగారు. రిలేటివ్గా పూరంతా కూడా రిలేటివ్గా పూరయ్యే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే MBK అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. టాప్ 10%, బాటమ్ 20%కి చేయూతనివ్వాలి. వాళ్ళని చదివించడం కానీ, వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం కానీ, ఆ ఫ్యామిలీని అన్ని విధాలు ఆదుకోవాలని ఒక పిలిపిచ్చాం. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం ఇచ్చాం, అదే స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. అయితే ఇవన్నీ చేయడం చాలా సులభం. అన్నింటికంటే నేను గుర్తుపెట్టుకున్నది పెద్ద సమస్య జనాభా ఏ విధంగా సంరక్షణ చేయాలనేది, అదే పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఒక 5 ముఖ్యమైన విషయాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రపోజల్సే. నేను జనాభా పెరగాలంటే నన్ను అందరూ విమర్శించారు బిగినింగ్లో. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరే లైన్లోకి వస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు కూడా నన్ను విమర్శించారు. ఆ విషయం కూడా చెప్తున్నా. ఏంటి మేమే పిల్లల్ని ఇచ్చేయాలనా అని. కానీ ఓసారి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రకృతి మనకిచ్చిన వరం అంటామా, లేకపోతే ఇంకోటి అంటామా. ఇంకో పక్క ఇటీవల కాలంలో నేను పల్స్ పోలియో వేస్తే తల్లులే వచ్చారు. నేను అడిగా, మీ ఆయన రాడా అని అడిగా. లేదు సార్, మా వాళ్ళేది చెప్పారు సార్ అన్నారు. ఎందుకు నేను అడిగానంటే పిల్లల్ని పెంచడం అనేది
ఒక తల్లి బాధ్యత కాదు, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. భార్య భర్త కలిసి పెంచవలసిన అవసరం